సో ఈ ప్రమాదం గడు నన్ను బాగా ఇరికిచ్చేసాడు. నా మీద ఒక స్టింగ్ ఆపరేషన్ చేసాడు. ఆ ఆడియోకి సంబంధించి ఒక సంచలనాత్మకమైన విషయాన్ని నేను చివరిలో బయట పెడతాను. నువ్వు పరమనీచుడు కాబట్టి, పోరంబోకోడివి కాబట్టి ఏ ఆడవాళ్ళ గురించి ఏమైనా మాట్లాడతావు. చివరికి నీ వేధింపులు తట్టుకోలేక సాయి విషయంలో మేము అడుగుతున్న ప్రశ్నలకి, సచ్చరిత్ర విషయంలో మేము రేపుతున్న ప్రశ్నలకి పైగా ఏటి చేస్తారు, తీసుకెళ్లి కేసులు పెడతారు. సాయికి సనాతన ధర్మంలో స్థానం లేదు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇంతకాలం ఎందుకులే అని చెప్పేసి ఒక యాదవ్ని వదిలిపెట్టేసాం. ఆడికి కౌంటర్ చేయటం ఎందుకులే అని చెప్పేసి. అఫ్కోర్స్ ఇప్పటి నుంచి కూడా ఆడి మీద విపరీతమైన కౌంటర్లు ఏమి ఉండవు. కానీ ఒక వీడియోకి ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం వచ్చింది. అదేంటంటే పాపం ఈ ప్రమాదం గడు ఉన్నాడు కదా, అంటే ఆడు మనకి లేకపోతే మనలాంటి వాళ్ళకి ప్రమాదం అనుకుంటారేమో. కాదండి, ఆడేదైతే నమ్ముతున్నాడో ఆ మతానికి, అంటే సాయి మతానికి, వాడిని ఎవరైతే నమ్ముతున్నారో సాయి సంస్థాన్ ట్రస్టు లేకపోతే సాయిబాబా భక్తులు, వాళ్ళకే ఈడు ప్రమాదం అనమాట. సో ఈ ప్రమాదం గడు నన్ను బాగా ఇరికిచ్చేసాడు. నా మీద ఒక స్టింగ్ ఆపరేషన్ చేసాడు. నా ఆడియో రికార్డ్స్ బయటకు తెచ్చాడు. నా ఈ వీడియోలు కూడా బయటకు తెచ్చేస్తాడు అని భయం వేసేస్తుంది. సో ఇప్పుడు మరి నా ఆడియో రికార్డు బయట పెట్టేసిన తర్వాత అసలే నాకు భయం వేసిపోతుంది. మరి అంత భయపడిపోతున్నప్పుడు ఆడు పెట్టిన కౌంటర్కి మనం వివరణ ఇవ్వాలిగా. కాబట్టి ఈ వీడియో కొరికి కౌంటర్ ఇచ్చేద్దాం. అయితే ఆ ఆడియోకి సంబంధించి ఒక సంచలనాత్మకమైన విషయాన్ని నేను చివరిలో బయట పెడతా. కాబట్టి చివరి దాకా వీడియో చూడండి. దారా గుండుగా, నీకు బుర్ర మీద బొచ్చే లేదనుకున్న, బుర్రలో గుజ్జు కూడా లేదని అర్థమవుతుంది. చెప్పు. ఈ లలిత్ గానికి బ్రెయిన్ పోయినట్టుంది. దేంతో కంపేర్ చేయాలో కూడా తెలియదు. ఇక్కడ రాముడిని పట్టుకొని వచ్చి సాయిబాబాతో కంపేర్ చేస్తున్నాడు. ఎట్లా కంపేర్ చేస్తావరా? రాముడు విష్ణుమూర్తి అవతారము, సాయిబాబా అవధూత. మళ్ళీ అవధూత అని ఎడికెళ్ళి వచ్చింది అంటాం అనుకుంటా. ఎట్లా కంపేర్ చేస్తావురా అని అడగకూడదురా. ఎందుకంటే సాయి పేరు పక్కన సాయి రామ్ అని చెప్పేసి రాముడి పేరుని తగిలించింది ఎవడురా? అలా తగిలించకపోతే ఇలా కంపారిజన్ రాదు కదా. అలా కంపారిజన్ చేయాల్సిన పరిస్థితి కల్పించింది మీరు, గాడిద కొడకల్లారా మీరు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఎట్లా కంపేర్ చేస్తారా అని అడక్కు. నీకు ఆ రైటే లేదు. ఎందుకంటే సాయి పక్కన రాముడి పేరు తగిలించినప్పుడు రాముడికి ఉండే క్వాలిటీస్లో కనీసంలో ఏదో ఒక క్వాలిటీ సాయికి మ్యాచ్ అవ్వాలి. లేదా అలా కాకుండా మనవాళ్ళు పెట్టుకున్నట్టు పేరులాగా పెట్టుకుని ఉండుంటే కనుక అసలు గొడవే లేదు. అలాంటిది ఏదైనా ఉంటే సాయి సంస్థాన్ ట్రస్ట్ నుంచో లేకపోతే సాయిబాబా భక్తుల యొక్క మోక నుంచో, అదే ఆ ముఠా నుంచో, అదే ఆ బృందం నుంచో ఒక స్టేట్మెంట్ ఇప్పించేయండి. ఏదో స్టైల్ కోసం పెట్టుకున్నామండి, జస్ట్ లైక్ ఈ సినిమా డైలాగ్ లాగా. నాకేం తెలుసు, వర్డ్ బాగుంది కదా అని వాడేశా. ఇలా వర్డ్ బాగుందని వాడేసుకుని ఉండుంటే కనుక ఆ విషయం స్పష్టం చేయండి. అలా కాకుండా సాయిబాబాని రాముడంత దేవుడు అని ప్రచారం చేసుకోవటానికే పెట్టుకున్నట్టయితే రాముడికి ఉండే లక్షణాల్లో కనీసం ఏదో ఒకటి మ్యాచ్ అయి ఉండాలి. అలా ఏదైనా మ్యాచ్ అయ్యిందా అని అడిగాను రా గాడిదా. కంపేర్ చేయలా నేను. సో చూద్దాం. దత్తాత్రేయ స్వామి అవతారాలలో 16 అవతారాల్లో 3 అవతారాల పేర్లు విశ్వాంబర అవధూత, మాయా ముక్త అవధూత, మాయా యుక్త అవధూత. ఈ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క 16 అవతారాల గురించి ఏ పురాణంలో ఉంది? ఫస్ట్ దాన్ని క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత మిగతాయి మాట్లాడు. శ్రీమద్ భాగవతం 11th స్కందం తీసుకుంటే యదు మహారాజుతో దత్తాత్రేయ స్వామికి జరిగిన డిస్కషన్ లో యదు మహారాజే నీకు నత్తి, ఆ నత్తిని కవర్ చేసుకోవటానికి నువ్వు రకరకాల యాసాలు వేస్తా ఉంటావు. ఇక్కడేంట్రా యదు మహారాజా? అది యదు మహారాజు దొన్నపోతు మహారాజు కాదురా బాబా, యదు మహారాజు. ఫస్ట్ పేరు పలకటం నేర్చుకో. ఉండకూరు దత్తాత్రేయ స్వామితో అంటారు. ఏ దత్తాత్రేయ స్వామి? అవధూత అవతారంలో వచ్చిన దత్తాత్రేయ స్వామి. ఏమని? చూడ్డానికి మీరు ఉన్మత్త స్థితిలో కనిపిస్తున్నారు, కానీ బ్రహ్మజ్ఞాని మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అని. అవధూతలు ఎవరైనా సరే పిచ్చలలానే కనిపిస్తారు. ఉన్మత్తుడు అంటే పిచ్చోడు అని. సో వాళ్ళకి బట్టిన పిచ్చి నీకు అర్థం అవ్వాలి అని అంటే ముందు నీకు ఆ పిచ్చి బట్టి నువ్వు ఆ స్థాయిలో ఉండాలి. ఓ, సో ఇప్పుడు సాయి భక్తులంతా ఆ పిచ్చబట్టి ఆ పిచ్చలో కొట్టుమెట్టాడుతున్నారు, ఒప్పుకున్నావు. థ్యాంక్స్ రా. అప్పటికి నీకు అన్ని పిచ్చోళ్ళనే కనిపిస్తారు. నీకు తెలియని విషయం ఏంటంటే, అవునరా బాబు, నీకు అన్ని విషయాలు తెలిసిపోయి నువ్వు పెద్ద జ్ఞానివు. మరి భూమి మీద ఎప్పటికీ 1,60,000 మంది అవధూతలు తిరుగుతానే ఉంటారంట. ఎందుకంటే నీలాగా మతం మారి ఇందులోకి వచ్చి ఈ ధర్మాన్ని కూడా నాశనం పట్టించడానికి బిచ్చమడుక్కుంటూ బతుకు సాగిస్తా ఉంటారు. వాళ్ళ ప్రభావం జనాల మీద పడుద్దని చెప్పి వాళ్ళు భూమి మీద తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు అవధూత సిద్ధాంతాన్ని ఎవడ కాదన్నాడు? ఎవడు తప్పుపట్టాడు? కానీ నువ్వు అన్నావు చూసావా, ఎప్పటికీ 1,60,000 మంది అవధూతలు భూమి మీద తిరుగుతూనే ఉంటారని.
మరి 1,60,000 మంది ఉన్నప్పుడు ఒక్క సాయిని మాత్రమే సుప్రీం గార్డ్ అన్న లెవెల్లో ఎందుకు ఎలివేషన్స్ ఇవ్వాలా, జాకీలు పెట్టి ఎందుకు లేపాలా, ఎందుకు జనం అందరితో మొక్కిపించాలా? దానికి కదరా క్లారిటీ ఇవ్వాలి. అవి క్లారిటీలు ఇవ్వకుండా నా కొడక నా తొడక అని చెప్పేసి బూతులు మాట్లాడుతారా నత్తిన డాష్గా. బూతులు మాకు రాకనా? విన్నావు కదా ఆల్రెడీ, నువ్వే బయటెట్టావు కదా నా ఆడియో. చెవులమ్మట నెత్తురు గారిపోద్ది కొడక. నేను బూతులు మాట్లాడితే నువ్వు కూడా మాట్లాడగలవు, నువ్వు బాగా మాట్లాడతావు కూడా. కానీ కర్మ ఏంటంటే నువ్వు నీ ప్రేక్షకుల మీద మర్యాద లేకుండా నీ వీడియోస్లో బూతులు మాట్లాడతావు. బట్ నేను నా వీడియోస్లో నేరుగా నేను బూతులు మాట్లాడను. కానీ ఎవడైనా ఫోన్ చేసి ఎగాదిగా విసిగిస్తే అమ్మ నా బూతులు తిడతా, అమ్మ ఆలి అక్క చెల్లి అన్నిటినీ కలిపి తిడతా. కారణం ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద గౌరవం లేక కాదు, నన్ను అడ్డగోలు కోతలు కూసే అడ్డగాడిదల మీద నాకు గౌరవం ఉండదు కాబట్టి ఎక్కి దిగుతా. నువ్వు నా ఆడియో ఏదో రిలీజ్ చేస్తానని ఓ తెగ సంబరపడిపోతున్నావు కదా, లలిత్ గాడి కాల్ రికార్డింగ్ అని చక్క తమ్నేల్ కూడా పెట్టుకున్నావు కదా. ఇప్పుడు నేను ఊరికనే వదిలేశాను అనుకో, నువ్వేం చేస్తావు? జస్ట్ లైక్ కరుణాకర్ గారి ఆడియో, జస్ట్ లైక్ భాస్కర్ కిల్లి, జస్ట్ లైక్ కళ్యాణ్ చట్లపల్లి, జస్ట్ లైక్ డిఎస్పీ ఆడియోలు ఏ తప్పులు లేకపోయినా దాన్ని ఎలా తిప్పి పాడిందే పాటరా పాచిపళ్ళ ప్రమోద్గా అన్నట్టుగా దాన్నే తిప్పుతున్నావో ఇప్పుడు నా ఆడియోను కూడా అట్టాగే తిప్పుతావు. హిందూ బంధువులారా, ఏనా బొచ్చు లేదు ఇక్కడ చేసిన స్టింగ్ ఆపరేషన్. ఆడెవడో ఆడెవడో కూడా మనకు తెలియదు, కాల్ చేసి విసిగిస్తున్నాడు. నువ్వు సాయిబాబా గురించి అంటావా, సాయిబాబాని ఇట్టా అంటావా, నీకు మార్చి 31 వరకే గడువు ఇస్తున్నా అన్నాడు, తర్వాత ఏప్రిల్ 5 వరకే గడువు ఇచ్చా అన్నాడు. ఏంద్రా బొచ్చు నువ్వు నాకు గడువు ఇచ్చేది? నువ్వు ఏప్రిల్ 5 దాకా అంటున్నావు కదా, అవసరం లేదు, ముందే చెప్పేస్తున్నా, నేను ఆపను. సాయిబాబా మీద చేయడానికి నా దగ్గర సుమారు 300-400 వీడియోలకు సరిపడా కంటెంట్ ఉంది, 300-400 వీడియోలకు సరిపడా కంటెంట్ ఉంది. నేను చేయగలను, చేస్తాను కూడా. కాబట్టి నీ బెదిరింపులు ఏమన్నా ఉంటే, నీ పిల్లి శాపనార్థాలు ఏమన్నా ఉంటే నువ్వు మడిసి నీ బ్యాక్ పాకెట్లో పెట్టుకో అని చెప్తే వినకుండా ఆడు ఎగస్ట్రాలు మాట్లాడుతూ నేను పనిలో ఉన్నప్పుడు కూడా వాడు విసిగిస్తూ ఉన్నాడు. దాంతో వాడికి నాదైన శైలిలో, ఇది పోలీసు వారు విచారణ సందర్భంలో వాడతారు కదా, ఇది తమదైన శైలిలో అని, ఇప్పుడు నాదైన శైలిలో చెవుల్లోంచి బ్లడ్ గారేలాగా కొడుక్కి వాయించి పెట్టా. ఇప్పుడు ఇది మనం పెట్టలేదు అనుకోండి, ఆడు ఇదే ఆడియోని తిప్పి 100 ఆడియోలు పెడతా ఉంటాడు. ఒకసారి మీరే వినేయండి. కాదు, నువ్వు ఫస్ట్ నాకు మార్చి 31 దాకా టైం ఇచ్చావు, తర్వాత ఏప్రిల్ 5 తర్వాత నువ్వు సాయిబాబా గురించి వీడియో చేస్తే ఏప్రిల్ మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది కదా. ఏప్రిల్ 5 అన్నావు, ఏప్రిల్ 5 కూడా ఇంకో వారమే ఉంది. అది కాదు, ఒకసారి బాగా అవన్నీ పక్కకు పెట్టు, నువ్వు చేసే ఎరుపు మాటలు మాట్లాడేవంటే పక్కకు పెట్టిండ్రా, నేను ప్రేమగా మాట్లాడుతుంటే నాకు బూతులు చెప్పిందిరా, నాకు బూతులు రావు ఎందుకు అనుకుంటాను రా, సాయిబాబు మాట్లాడే బూతులు అయితే నేను నిన్ను తిట్టలేదు అనుకున్నావా? నేను తిట్టుడు స్టార్ట్ చేసి నీ చెవులకెంచి రక్తం వస్తుంది రే. నువ్వు అమ్మ కుట్టలే, నీ అమ్మ కుట్టలే, నీ అమ్మ నీ అయ్యతో సంసారం చేయకపోతే పుట్టలేదా నువ్వు? నువ్వు నీ అమ్మ సంసారం చేస్తే పుట్టలేవా? అరే ఓ ఇంద్రరే బోషుడికే, ఓ బోషుడికే చక్కగా మాట్లాడరే. నీ అడ్రస్ ట్రేస్ చేస్తాను ఎంత చెప్తాను కానీ మాట్లాడుతా ఉంటే కరెక్ట్ నాకెట్లుండాలరా? నువ్వు మాకు ఫోన్ చేసారా నీ పెళ్ళానికి ఆడుతుంటే నీ పెళ్ళాన్ని ఎవరన్నా అట్లా చేస్తే పుట్టినావాను యారా వచ్చి ఎంతకంటే అవును ఉందా? ఏముంటుందిరా, నేను తిడతా. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, నా వీడియోస్లో చెప్పా, నేను నా ప్రేక్షకుల మీద గౌరవంతో నేను బూతులు మాట్లాడను, కానీ బూతులు రాక కాదురా బేవార్సిగా. నేను బూతులు మాట్లాడితే చెవుల్లోంచి నెత్తురు గారిద్దని ఎన్నోసార్లు చెప్పా. జస్ట్ ఇప్పుడు రుజువైంది. ఇలాంటి కాల్ రికార్డ్స్ చాలామంది దగ్గర చాలా ఉంటాయి. ఎందుకంటే యాలగానే అలా ఫోన్ చేసి కుక్క దొబ్బులు తిట్టించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈడెవడో నీకు ఆడియో పంపాడు, మిగతా వాళ్ళు పంపలేదు, అంతే తేడా. లలిత్ కుమార్ ఆడియో అంటే ఏది బయట పెట్టాలో తెలుసా? లలిత్ కుమార్ ఏదైనా ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయటం, లేదా ఏదన్నా ఒక అమ్మాయిని లైంగికంగా వేధించటం, లేదు లలిత్ కుమార్ ఎవరి నుంచైనా సరే డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు గతంలో ఒక ఫేక్ వీడియో చూశారు కదా, అలాంటిది ఏదైనా ఆడియో రికార్డ్స్ ఉంటే అప్పుడు, లేదు లలిత్ కుమార్ ఇంకెవరినన్నా మోసం చేసినట్టు ఉంటే, లేదు లలిత్ కుమార్ ఎవరన్నా పాస్టర్లతోటో లేకపోతే మత మార్పిడి బ్యాచ్లతోటో జిహాదీగాళ్లతోటో కొమ్మక్క అయిపోయినట్టు ఏదన్నా ఆడియోలు వస్తే అప్పుడు బయట పెట్టరా. దానికి పెట్టుకో స్టింగ్ ఆపరేషన్ అని. దీనికి నువ్వు పెట్టే ఆపరేషన్కి ఆపరేషన్ అని పేరు పెడితే చాలు, గాలి కుక్క. నువ్వు తిట్టినట్టు నా కొడక అని తిడతాం పెద్ద మ్యాటర్ కాదురా. కానీ రే నీ ఇలాంటి అసలు ఎవ్వరికి కొడుకుగా ఉండకూడదురా.
అందుకని నేను ఆ పదం కూడా వాడలేకపోతున్నా. చూద్దాం ఇంకేమంటున్నాడు. అయినా బూతులు 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 అని చెప్పేసి నా ఆడియో పెట్టి నేనేదో బూతులు తిట్టానంటావు. ఈడు తిట్టే బూతులు అన్నీ అన్నా ఎప్పుడన్నా మీరు విన్నారా? ఆడు నోరు తెరిస్తే బూతులే వస్తాయి. పైగా ఈడు పూజించే సాయిబాబా అంత తక్కువ. హేమాదు పంతే బూతులు రాయలేక సాయిబాబా అవతల వారిని అనరాని మాటలు అన్నారు, నోటితో చెప్పలేని మాటలు తిట్టారు అని చెప్పి హేమాదు పంతే రాసుకున్నాడు. మరి ఎరా నువ్వు చదువుతున్న పుస్తకం ఉంది కదా సత్యచరిత్ర, ఏంటి బుక్ సచ్చరిత్ర, దానిలో అట్లా రాశాడు. మరి పైగా బాబా గారు ఏమన్నా తక్కువ? అది కూడా మాట్లాడదాంలే. పైగా వీడి మధ్యలో ఇంకో మాట కూడా అన్నాడు, అది కూడా మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే నీలాగా మతం మారి ఇందులోకి వచ్చి ఈ ధర్మాన్ని కూడా నాశనం పట్టించడానికి బిచ్చమడుక్కుంటూ బతుకు సాగిస్తూ ఉంటారు. ఎరా ప్రతిసారి గతంలో కూడా చాలా వీడియోల్లో వీళ్ళు ధర్మం పేరు చెప్పి బెచ్చం అడుక్కుంటున్నారు, ధర్మం పేరు చెప్పి అడుక్కుంటున్నారు అని మాట్లాడుతున్నాం. కొంచెం డైలాగ్ చేంజ్ చేయరా. నీ దృష్టిలో మేము ధర్మం పేరు చెప్పి అడుక్కుంటున్నాం, కానీ మా దృష్టిలో ఏంటో తెలుసా, అడుక్కునైనా సరే ఈ ధర్మాన్ని కాపాడటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉండాలి అనుకుంటున్నాం. అందుకే ఎవరు ఆన్లైన్ బెగ్గర్స్ అన్నా, నీలాంటి బేగ్గాళ్ళు మమ్మల్ని అడుక్కు తినే వాళ్ళు అన్నా సరే మేము ఇంచ్ కూడా వెనక్కి తగ్గకుండా మా ధర్మం కోసం పోరాడుతూనే ఉన్నాం. మా ధర్మం కోసమే. ఇక్కడ మన అనే పదం కూడా వాటలా. ఎందుకంటే సనాతన ధర్మాన్ని నాశనం చేయటానికి కారణమయ్యే ఏ చిన్న దారినైనా సరే చూసి చూడనట్టు విడిచిపెట్టేవాడు సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్న వాడితోనే సమానం. అండ్ అందుకే నిన్ను ఆ మా అనే లిస్టులో కలుపుకోవట్లా. ఇది అవధూత స్థితి. సాయిబాబా సచ్చరిత్రలో ఇవే ఉంటాయి. ఇప్పుడు రాముడిని తీసుకుంటే విష్ణుమూర్తి దశావతారాల్లో రాముడు ఒకటి. రాముడి టైం లైన్లోనే పరశురాముడు వచ్చారు. నువ్వు ఇప్పుడు సాయిబాబాని రాముడితో కంపేర్ చేస్తున్నావు కదా, రాముడి లాగా సాయిబాబా లేడు అని చెప్పు తీసుకొని కొట్టినట్టు ఆన్సర్ ఇస్తా. ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పకూడదు, సత్యాన్నే చెప్పాలి. కానీ ఆ సత్యాన్ని కూడా ప్రియంగా చెప్పాలి, ఇదే చెప్పారు. కానీ సాయిబాబా గారు కొన్ని సందర్భాల్లో అబద్ధాలు ఆడారు. రాముడు ఎలాంటి స్థితిలో చివరికి ప్రాణమే పోయినా, ప్రాణం కంటే మిన్న ఆయన భార్యనే పోగొట్టుకునే సందర్భం వచ్చినా, అంతకంటే మిన్న ఆయన ధర్మాన్ని కాపాడాల్సిన సందర్భంలో కూడా ఎప్పుడూ రాముడు అబద్ధం చెప్పలేదు. పరశురాముడు 21 సారి భూప్రదక్షిణ చేసి క్షత్రుడు అనేటోడు లేకుండా క్షత్రియ సంహారం చేసిరు. మరి రాముడు చేసిండా? కంపేర్ చేయరా. ఇప్పుడు పరశురాముడు రాముడు లాగా లేడు కాబట్టి మీరు పరశురాముడిని ఫాలో అవ్వద్దని చెప్పు తీసుకొని దెంగుతారు. చెప్పు తీసుకుని ఎందుకు దెంగుతారా? ఎందుకు దెంగుతారు? ఒరే ఎదవా, ఇప్పుడు నువ్వేమన్నా చెప్పు తీసుకుని కొట్టినట్టు సమాధానం చెప్తాను అన్నావు. అలా చెప్పటం అంటే ఏంటో తెలుసా, సాయిబాబా ఎక్కడ అబద్ధం చెప్పాడు చూపిరా సాయి సచరిత్రలో దమ్ముంటే అని సవాల్ చేయాలరా. అప్పుడు చెప్పు తీసుకొట్టినట్టు అయింది. అంతేగాని ఆ రాముడికి పరశురాముడికి పోలిక పెడతావా అన్నావు చూసావా, అది దీనికి సరిపోవట్లేదురా. నీ అబ్బాయి నువ్వు వీడియోలు చేయటం, నీకు కౌంటర్ చేయమని మనోళ్ళు నన్ను అడగటం, నాకు నీకు కౌంటర్ చేసే దుర్గతి రావటం. డాగ్స్ మస్ట్ బి క్రేజీ, సారీ బాబాస్ మస్ట్ బి క్రేజీ. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు కన్నా వీడు కాన్ఫిడెంట్గా చిచ్చి అసలు బాబా అబద్ధమే ఆడలేదు, లలిత్ గారు అబద్ధం చెప్తున్నాడు అని మాత్రం చెప్పలేకపోయాడు. నీ తమ్ముంటే అదిరా చెప్పాల్సింది. అటు కాకుండా మళ్ళీ నేను రాముడికి సాయిబాబాకి పోలిక పెడతాను తప్పని నువ్వు రాముడికి పరశురాముడికి పోలిక పెట్టి వాళ్ళు వీళ్ళు ఒకే పని చేశారా అంటున్నావు. అరే వాళ్ళు ఏం పని చేసినా ఎక్కడ వాళ్ళు అల్లా మాలిక్కు అని చెప్పుకోవాలా. అలాగే మేము అల్లాకి బానిసలని కూడా అటు రాముడు చెప్పుకోవాలి, ఇటు పరశురాముడు చెప్పుకోవాలా. నీ దరిద్రానికి నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, శ్రీరాముడు విష్ణుమూర్తి, దత్తాత్రేయుడు విష్ణుమూర్తి అవతారమే, పరశురాముడు విష్ణుమూర్తి అవతారమే. ఇక్కడ భేదం ఎక్కడుందరా గాడిదా. కానీ సాయిబాబా విష్ణు అవతారమా? కనీసం దత్తాత్రేయుడు అవతారమైనా సరే నువ్వు ప్రామాణిక గ్రంథాల ఆధారంగా నిరూపించగలవా? ఆ ముచ్చట మాట్లాడక ఏంద్రా ఎద్దుగోల. నేను హెంగిన గురువులు అందరూ చెప్పు తీసుకొని దెంగనీకి వస్తారు నీ ఆఫీస్కి. ఎవరు హెంగింది? ఎవర్రా? ఎవడాడు? నాతో ఉన్న గురువులు అందరూ నాతోనే ఉన్నారు, ఓకేనా? ఒకవేళ నీకు అంత గొలెక్కువై కొట్టుకుంటున్నావు అనుకో, నన్ను గురువులు ఎవరో నువ్వే కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి ఒక బయట ఇవ్వండి, మీరు ఆ లలిత్ కుమార్ గారిని వేసి అని అడుగు. వెళ్ళి తలా ఒక బయట తీసుకుని వచ్చి ఇదిగో వీళ్ళే చెప్పారు చూడరా నిన్ను చెప్పేసి అని అప్పుడు వీడియో పెట్టు. అప్పుడు మాట్లాడదాం. హింగినోడు ఎవడో ఎందుకు వదిలేశాడు ఆ కారణాలను బట్టి మాట్లాడుకుందాం, ఓకేనా? యాదవ అన్నారా యాదవా? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు సనాతన ధర్మం బేసిక్ కూడా తెలియకుండా దేంతో కంపేర్ చేస్తున్నారా? ప్రతి ఒక్కరు రాముడిలాగా ఎందుకుంటాడు? వచ్చిన ప్రయోజనం వేరైనప్పుడు ఆ ప్రయోజనం వెళ్ళడానికి ధర్మాన్ని ఎలా పాటిస్తూ తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తారు అని. మరి ఆయన వచ్చిన పర్పస్ ఏంటో నువ్వు చెప్పరా, చెప్పు. సూఫీ సంప్రదాయం పేరుతో వచ్చి మొత్తం హిందువులందరినీ సూఫీల వైపు ఇస్లాం వైపు నడిపించాలని ఏమన్నా ప్లాన్ చేశాడా? అసలు సాయిని సాయిబాబా లేకపోతే సాయి అని ప్రచారం చేసుకుని ఉంటే నాకు ఈ కంపారిజన్ చేయాల్సిన కర్మ ఏంటి, ఈ కౌంటర్ చేయాల్సిన కర్మ ఏంటి? ఏది లేదు కదా.
కానీ అసలు పని పక్కన పెట్టేసి సాయిరాము, సాయి కృష్ణ, సాయి దుర్గ, సాయి గణేష్, సాయి బాలాజీ, సాయి డాషు డమ్ము డస్కు అని చెప్పేసి పేర్లు పెడుతుంది మీరురా. మీరు ఎట్టారు కాబట్టి కదా మీ ఇవాళ కౌంటర్లు చేయాల్సి వస్తుంది. మరి దాని గురించి మాట్లాడకుండా ఎందుకురా ఈ దవడలో సొల్లు? ఒక రాముడు పాటించింది ధర్మం అయితే మరి కృష్ణుడు ఘోరంగా కష్టపడ్డారు ఇంకో రకంగా ధర్మాన్ని కాపాడడానికి. అదే ధర్మాన్ని పాటిస్తూ రాముడు వేరు, కృష్ణుడు వేరు, రాముడు వేరు, కూర్మావతారం వేరు, రాముడు వేరు, త్రిపురాకే బుద్ధుడు వేరు, రాముడు వేరు, వరాహమూర్తి అవతారం వేరు. ఇట్లా దేనితో నువ్వు కంపేర్ చేయలేవు. వర గాడిద. కానీ వాళ్ళందరూ కూడా ఒకే ధర్మాన్ని కాపాడటానికి వచ్చారు. రాముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా ఒకటే మాట, ఏష ధర్మ సనాతన. కానీ మరి సాయిబాబా దేనికి వచ్చాడు? సాయిబాబా కూడా ధర్మాన్నే కాపాడటానికి వస్తే అల్లా మాలిక్ అనే నామాన్ని ఎందుకు పట్టుకున్నాడు? మీరు చెప్తారు కదా అది ప్రీ ఇస్లామిక్, లేకపోతే ఆ బొంగు నా బొచ్చు అని చెప్పేసి చెప్తారు కదా. ఇప్పుడు ప్రీ ఇస్లామిక్ పీరియడ్లో సాయిబాబా పుట్టినోడు కాదుగా, అప్పటి నుంచి బతికెళ్ళ తీసుకుంటా ఇక్కడ దాకా వచ్చినోడు కాదుగా. 1835-38లోనూ పుట్టాడు అంటారు కదా. అప్పటికి ప్రీ ఇస్లామిక్ కాదు, మొహమ్మద్ స్థాపించిన ఇస్లాం కూడా వచ్చేసింది, భారతదేశాన్ని ఆక్రమించేసింది, భారతదేశం నుంచి తుడిచిపెట్టుకుని పోయింది కూడా. ఇంకా ప్రీ ఇస్లామిక్ అల్లానే పట్టుకున్నాడు అంటూ ఎందుకురా తప్పుడు ప్రచారం చేస్తారు? సో ఇప్పుడు చెప్పు మరి, రాముడు పాటించిన ధర్మం, కృష్ణుడు పాటించిన ధర్మం, లేదు రాముడు కృష్ణుడు మిగతా దశావతారాలు కాపాడిన ధర్మము, సాయి ప్రచారం చేశానని చెప్తున్న ధర్మము ఒకటేనా? ఒకటేనా? సవాల్ స్ట్రైట్గా ఉంది. కానీ ఆ సవాల్కి సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు దొబ్బుతుంది ఎవడురా మీరా? అరే మీకంటే గొర్రెలు పందులు మెరుగు కదరా, ఆ ఎర్ర కుక్కలు ఊర కుక్కలు కూడా మెరుగు కదరా. వాళ్ళు కనీసం మాట్లాడదామంటే చర్చకు వచ్చి కూర్చుంటున్నారు ఏదో ఒక ఛానల్లో. మీరు చర్చకు రమ్మంటే దౌడని పారిపోతుంది, మీరు దవడగలరా? అదే దవడగాళ్ళు. బూతులు మాట్లాడుతున్నాడంట, బూతులు. నేను మాట్లాడితే బూతులు అట్టు ఉంటాయి మరి. కాకపోతే నాకు హిందువుల మీద, మన ఛానల్ చూస్తున్న వ్యక్తుల మీద రెస్పెక్ట్ ఉండబట్టి అట్ట మాట్లాడలేదు, గుర్తుపెట్టుకో. అట్లనే రాముడితో సాయిబాబాని కంపేర్ చేయలేవు. ఎందుకు అనంటే ఇక్కడ వచ్చింది అవధూత, అక్కడ వచ్చింది పరిపూర్ణ మానవ అవతారం. ఎట్లా కంపేర్ చేస్తావు? బుద్ధి జ్ఞానం ఉండదు నీకు? అరే మళ్ళీ ఒకసారి డైలాగ్ చెప్పరా నీ స్టైల్లో. ఎట్లా కంపేర్ చేస్తావు? బుద్ధి జ్ఞానం ఉండదు నీకు? ఎట్లా కంపేర్ చేస్తావు? బుద్ధి జ్ఞానం ఉండదు నీకు? నీకుందా బుద్ధి జ్ఞానం? మరి చెప్పరా, చెప్పు. ఇప్పుడు ఇంకేం మాట్లాడుతుండో ఈనండి. ఇక స్త్రీల విషయానికి వస్తే సనాతన ధర్మం ఏదైతే చెప్తుందో మాతృవత్ పరధారేషు అంటే పరస్త్రీని తల్లిగా గౌరవించాలి అనేదాన్ని. దీన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఆడదానిలో అమ్మని చూడాలని అంటుండు. మరి నీ భార్యలో కూడా అమ్మని చూడ, సంసారం చేయకు, పిల్లలని ఎందుకు కన్నావు? అరే నిన్ను చూస్తే ఒకటే డైలాగ్ గుర్తొస్తుందిరా, అలా కనిపిస్తుందిరా. అరే నేను ఏమన్నాను ఒక్కసారి నీ ఛానల్లో పెట్టిన బిట్ ఆధారంగానే మళ్ళీ మన హిందూ బంధువులకి అర్థమయ్యేలా చెప్పరా. ఇక స్త్రీల విషయానికి వస్తే సనాతన ధర్మం ఏదైతే చెప్తుందో మాతృవత్ పరధారేషు అంటే పరస్త్రీని తల్లిగా గౌరవించాలి అనేదాన్ని. దీన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఆడదానిలో అమ్మని చూడాలని అంటుండు. నవ్వించలే కానీ నేను ప్రతి ఆడదానిలో అనలేదురా యాబ్రా సేదవా. పరస్త్రీలో ఆ శ్లోకం కూడా ఏముంది? మాతృవత్ పరధారేషు అంటే పరాయి వాడి భార్య, పరధారేషు అంటే ఇతరుల యొక్క భార్యల్ని తల్లిలాగా భావించాలి అని చెప్పారు. నేను దాన్ని పాటిస్తా. నా పెళ్ళాన్ని నేను తల్లిలాగా భావించాల్సిన అవసరం ఏంటరా? నేను అలా భావిస్తానని చెప్పానా? ప్రతి స్త్రీ అనే మాట నేను అసలు నా నోటంతో వచ్చిందా? ఆల్రెడీ పెళ్ళైపోయిన స్త్రీలు, వివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ధర్మాలని గౌరవిస్తూ ఆవిడని మనం తల్లిలాగా భావించాలి. నువ్వు పరమనీచుడు కాబట్టి, పోరంబోకోడివి కాబట్టి ఏ ఆడవాళ్ళ గురించి ఏమైనా మాట్లాడతావు. చివరికి నీ వేధింపులు తట్టుకోలేక ఆడవాళ్ళు చేతులు కోసుకుంటారు, కొంతమంది ఇన్స్టాగ్రాములు విడిచిపెట్టి పారిపోతారు, అయినా కూడా నువ్వు వేధిస్తావు. కానీ మేమెంత సంస్కారవంతులము అంటే ఈ సూత్రాన్ని ఆచరించి నీ తల్లిని, నీ చెల్లిని, నీ ఇంట్లో ఎవరైనా స్త్రీమూర్తులు ఉంటే వాళ్ళను కూడా ఒకేలా గౌరవిస్తున్నాం. అందుకే ఇందాక మాట్లాడిన మాటలకు కూడా మీ ఇంట్లో వాళ్ళని అవమానించాలన్న ఉద్దేశంతో కాదు, నీ మాటలకి, నీ యదవతనాన్ని బయట పెట్టడానికి వాడిన పదాల్లో అనుకోకుండా కొన్ని వాళ్ళకు కూడా తగిలేలాంటి మాటలు వాడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి మాటల కారణంగా అటువంటి స్త్రీమూర్తులు క్షమించగలరు. సో ఇది ఈ గాడిదకి మనకి తేడా. సరే ఇది కవరింగ్ అట్టిస్తాడు చూద్దాం. పోనీ నేను అడిగింది ఏంటి? సాయిబాబా లాగా రాముడు ఎప్పుడైనా ఆ ముండా ఈ ముండా అని ఆడవాళ్ళని తిట్టాడా అని అడిగా. దానికి ముందు కవరింగ్ ఎవరా బాబా? మరి నీ భార్యలో కూడా అమ్మని చూడ, సంసారం చేయకు, పిల్లలని ఎందుకు కన్నావు? అరే మళ్ళీ ఒకసారి ఆ సౌండ్ చేయరా. నువ్వు సంసారాల గురించి, స్త్రీమూర్తుల గురించి మాట్లాడకరే. నువ్వు రావణ్ గాడి గురించి, ఎట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకో. ఎందుకంటే LGBTQ బ్యాచ్ వాళ్ళకి నువ్వు సరిపోవచ్చు బహుశా. ఏ సందర్భంలో ఏ శ్లోకం ఎప్పుడు వాడాలో ఫస్ట్ తెలుసుకో. ప్రతి ఆడదానిలో అమ్మనే చూడాలి అని అంటే మరి ఎందుకురా పెళ్లి చేసుకున్నావు?
సరే ప్రతి ఆడదానిలో అమ్మని చూడాలన్నావు కదా, నీ దోస్తులు ఉంటారు వద్దా అని తిరిగేటోళ్ళు. అట్ట మగవాళ్ళతో నెచ్చుకుని తిరిగే అలవాటు నీకుందేమోరా, మాకు లేదురా బాబు, మేము కలిసిమెలిసి తిరుగుతా ఉన్నాం. ప్లీజ్ రా, ఆ సౌండ్ చాలా ఇరిటేటింగ్గా ఉంది. నువ్వు అనకు, చాలా దరిద్రంగా ఉంది. అది నువ్వు కావాలంటే ఆ ఎల్జిబిటిక్యూల దగ్గర మాట్లాడుకో. డిఎస్పీ ఎందుకు వస్తున్నాడు అంటే డిఎస్పీ కూడా ఎంటర్ సేమ్ రొట్ట, మళ్ళీ కరుణాకర్ గారి ఆడియో, డిఎస్పీ ఆడియో, లేకపోతే భాస్కర్ కిల్లి ఆడియో. ఇవేగా కోతికి కొబ్బరికాయ దొరికినట్టు వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత కూడా దాన్నే తప్పుగా చూపించాలని 100 సార్లు తిప్పుతున్నావు అంటే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఏంటంటే, సాయి విషయంలో మేము అడుగుతున్న ప్రశ్నలకి, సచ్చరిత్ర విషయంలో మేము రేపుతున్న ప్రశ్నలకి సమాధానాలు లేక నువ్వు వ్యక్తిగత దాడులకి దిగుతున్నావు తప్పితే సాయి గురించి మాట్లాడటానికి నీ దగ్గర సబ్జెక్టు లేదు. నీ దగ్గర కాదు, సాయి భక్తుల సమాజం దగ్గర ఎక్కడ సబ్జెక్టు లేదు, సౌండ్ లేదు, సమాధానం లేదు. దిస్ ఈజ్ టూ క్లియర్. ఎట్రా, చాలా క్లియర్గా ఇదే చెప్తున్నాం. అందుకే పాడిందే పాటరా పాచిపాళ్ళ ప్రమోద్గా అని చెప్పేసి ఒకటే ఆడియోలు ఎన్నిసార్లు చెప్తావురా? అయినా బొత్సలు ఈ ఆడియోలు కావాలంటే మా ఛానల్లోనే మేము పెట్టుకున్నాం. అంత డేర్ ఉంది మాకు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి. ఒకవేళ కాసేపు అటు ఇటుగా మాట్లాడుకుంటే ఒరే ఈ తప్ప నీ దగ్గర ఉన్న పాయింట్లు ఏంటో చెప్పరా, మేము సాయిబాబా విషయంలో లేపిన పాయింట్లకి దానికి మాత్రం సమాధానాలు రావే. ఈ ఆడియో దొరకగానే మేమంట పొట్లాలు కట్టుకుని సమాధానాలు చెప్పాలంటే వీడికి. సాయి గురించి మేము ఇన్ని ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి కాకపోతే ఒక్కదానికి, ఈ గుండుగాడి కాకపోతే కనీసం సాయి భక్తుల్లో ఇంతమంది అరగుండుగాళ్ళన్నా ఉంటారుగా, కనీసం పావు గుండుగాళ్ళన్నా ఉంటారుగా, వాళ్ళన్నా వచ్చి సమాధానం చెప్పాలిగా. లేదంటే ఒక్కొక్కడు వీడియోలు పెడతా ఉంటాడు, పండిపోయింది ఇక్కడ రంగేశామంతే అన్నట్టు. అట్లాంటి ఆచార్య పురుషులన్నా బయటకు వచ్చే సమాధానం చెప్పవచ్చు కదరా. అది మాత్రం చేయరు. పైగా ఏటి చేస్తారు, తీసుకెళ్ళి కేసులు పెడతారు. షిరిడీలో కేసులు పెడతారంట. ఎరా మేమేమన్నా సాయిబాబాని బూతులు తిట్టామా? ఏదన్నా వీడియోలో సాయిని బూతులు తిట్టిని చూపించరా? సంస్థాన్ని ఎప్పుడన్నా బూతులు తిట్టామా? లేదుగా. మరి కేసులు ఎట్టయినాయి అంటే ఈ గాడిద కొడుకు మా గురించి చాలా అబ్యూజివ్గా మా వ్యాఖ్యల్ని వక్రీకరించి సంస్థాన్ వాళ్ళకి మొత్తం రాంగ్ ఇంటర్పోలేషన్ ఇచ్చేసి, రాంగ్ ట్రాన్స్లేషన్ ఇచ్చేసి, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేసి మా మీద కేసులు పెట్టించాడు. ఎట్ట అయితే ఆ కేసుల్లో ఒక్కటి కూడా నిలబడే అవకాశం లేదు. ఎందుకంటే మేము ఎక్కడా తప్పు చేయలేదు కాబట్టి. మేము తప్పు చేయలేదు అనే కంటే కూడా ఈడిచ్చింది తప్పుడు స్టేట్మెంట్లు కాబట్టి, ఈడిచ్చింది తప్పుడు ట్రాన్స్లేషన్స్ కాబట్టి ఆ కేసులు నిలబడే అవకాశం లేదు. సంస్థాన్ పరువు పోతుంది. సంస్థాను ఇలాంటి తప్పుడు వ్యక్తుల కారణంగా మాలాంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టింది అన్న నింద జీవితకాలం మోస్తుంది. దిస్ ఈజ్ ఫర్ షూరు. పోనీ ఇంతకీ ఇప్పుడన్నా సరే సాయిబాబా ఆడవాళ్ళని ఎప్పుడు తిట్టాడరా, అసలు ముండా అనే పదం ఎక్కడ వాడాడరా అంటాడేమో. చూద్దాం, బహుశా చూద్దాం. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న కాల్ ఇక్కడ బయటికి ఎట్లా వచ్చిందిరా? వాళ్ళు బయట పెట్టకపోతే నువ్వు ఏంరా చెప్పేది? ప్రతి ఆడదాంట్లో అమ్మని చూస్తుంటే నువ్వు ఎందుకురా పెళ్లి చేసుకున్నావు? మాట్లాడరా ఇప్పుడు, దీనికి ఆన్సర్ చెప్పు. ఉండదు. అందుకే ఏ శ్లోకాన్ని ఏ సందర్భంలో వాడాలి ఫస్ట్ తెలుసుకో. ఒరే నేను ఏ శ్లోకాన్ని ఎక్కడ వాడాలో పక్కన పెడితే సాయి బూతులు తిట్టాడా లేదా అది చెప్పరా బాబా. ఇప్పుడు ఇది లేండి. ఏం చేశారు? రోహిల్లా యొక్క భార్య ఘట్టమే తీసుకున్నట్లయితే అక్కడ చాలా మంది ఏమంటారంటే అది నిజంగా భార్య కాదు, భార్య అన్న భావనతో చెప్పారు రోహిల్లా యొక్క దుర్బుద్ధి గురించి అని చెప్పేసి అంటారు. కానీ రామాయణంలో చూస్తే ఎక్కడా కూడా రాములు వారు ఎదుటివాడి దుర్బుద్ధిని స్త్రీలతో పోల్చి చెప్పాల. ఎందుకంటే కేవలం పురుషులు మాత్రమే సద్బుద్ధి, పురుషుల్లోకి ఏదైనా చెడ్డ బుద్ధి వస్తే అది మాత్రం స్త్రీ వల్లే అని చెప్పి రాముడు ఎప్పుడు చెప్పాడు. రాముడు ఎప్పుడు అంత జడ్జ్మెంటల్ కాదు, కానీ బాబా గారు జడ్జ్మెంటల్ కాబట్టి రోహిల్లా యొక్క భార్యని ఏమని చెప్పారు? ఇది ఒక నికృష్టపు ముండా, ఇది ఆ ముండా, ఈ ముండా అనే పదాలు వాడారు. క్వశ్చన్ క్లియర్ గా ఉంది కదా. ఇప్పుడు ఈడు ఏం చెప్తాడు చూద్దాం. రోహిల్లా భార్యని సాయిబాబా తిట్టాడు అది ఇది అంటున్నావు. అలా క్లియర్ గా రాసింది కదరా సాయిబాబా సచ్చరిత్రలో. రోహిల్లాకి అసలు భార్యనే లేదు, పూట గడవడానికి ఆయన కష్టమైనప్పుడు పిల్లాన్ని ఎక్కడ పూజిస్తాడని చెప్పి. అదెందుకు చదవలేదురా నువ్వు? అన్ని సగం సగమే చదువుతావు, ఇది కూడా సగం సగమే ఈ చదువులు పెడతారు నువ్వు నీ దోస్తులు. ఓరే నేను సగం చదివానా, ముప్పావు చదివానా, పావు చదివానా సెకండరీగాను రే. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? రోహిల్లా భార్యని ఆ ముండా ఈ ముండా నికృష్టపు ముండా అని బాబా తిట్టాడా లేదా అని అన్నా. అసలు రోహిల్లాకి పెళ్ళామే లేదు అని చెప్పి ఇప్పుడు సావు కబురు చల్లగా చెప్తున్నావు. పెళ్ళామే లేనప్పుడు పెళ్ళాం నెపం పెట్టి తిట్టకపోతే సాయిబాబా దేవుడిగానే చల్లమని అయ్యాడు. అప్పట్లో ఆ రోహిల్లా గారినే పిలిచి ఎరా నికృష్టం ఉండా కొడక, ఏంట్రా ఈ పాడు బుద్ధి నీకు, ఎదవన్నారా ఎదవ, దిక్కుమాలిన ఎదవ, సన్నాసి, మారు సావు అని చెప్పేసి ఆ మాటలేదు రోహిల్లా గడికి చెప్పొచ్చుగా. రోహిల్లా గడికి ఓ పెళ్ళాం ఉండేది అనుకుని, అది ఈయన ఊహించుకుని, అదేదో సినిమాలో అలీ అంటాడు కదా, ఆడు పిచ్చాడని ఎవరు చెప్పారంటే ఆడే చెప్పాడు అంటాడు. ఆ టైప్లో రోహిల్లా గాడి పెళ్ళాన్ని ఈయనే ఊహించుకుని రోహిల్లా గాడి పెళ్ళాన్ని పేరు పెట్టేసి బూతులు తిట్టేశాడంట. నిజానికి ఆ పెళ్ళాం లేదంట. మరి లేని పెళ్ళాన్ని ఊహించుకుని బూతులే తిట్టాడా లేకపోతే ఇంకేమన్నా కొట్టాడా? అదే ఏదోలే చెప్పండి, ఊహించుకుంటే ఏమైనా చేయొచ్చు కదా. అదే సాయిబాబా మీద వీడియోలు చేసి నీ దోస్తులు రోహిల్లా భార్యని తిట్టిండు అంటున్నావు.
మీ ఇంట్లో ఆడపిల్లనిచ్చి పెళ్లి చేశారు ఆ రోహిల్లా భార్యకి, నువ్వు అంత ఫీల్ అవుతున్నావు. ఆ రోహిల్లానే ఫీల్ కాలే, నువ్వు ఎవడరా ఫీల్ కావడానికి? ఆడెందుకు ఫీల్ అవుతాడు రా, ఆడును ఈయన ఒకటే కదా. వాళ్ళ ఎజెండానే ఈ మత మార్పిడి కదా. దాన్ని అంటే పిసికేసుకుంటున్నారు. బాబా తిడితే రోహిల్లా ఫీల్ అవడు, రోహిల్లా తిడితే బాబా ఫీల్ అవడు. ఎందుకంటే అసలుకే రోహిల్లా దున్నపోతులాగా బలంగా ఉండేవాడు కదా బాబాని సుఖపెట్టడానికి. మళ్ళీ దీన్ని కూడా బూత్ తీసుకుంటావారో, నీ బుర్ర నిండా బూతే ఉంది, పుస్తకంలో ఉన్నదే చెప్తున్నా. ఆడ భార్యని దుర్బుద్ధితో కంపేర్ చేసిరు. మన ఋషులు కూడా శ్రీ విద్య సంప్రదాయంలో బలి అనే కాన్సెప్ట్ లో మనలో ఉండే దొంగతనం అనే బుద్ధిని ఇక సోళ్ళు చెప్పుకొస్తాడు. ఎరా సాయి సచ్చరిత్రాన్ని మీకంటూ మీ బాబాకంటూ ఒక ప్రామాణిక పుస్తకం ఏదో చెప్పు చేస్తున్నారుగా, దాని నుంచి ఏమన్నా రెఫరెన్స్లు చెప్పొచ్చుగా. అలా చెప్పకుండా ఏమన్నంటే కాణిపాకం వెళ్దామా, వేదంలో ఏముందో తెలుసా, పలానా పురాణంలో ఏముందో తెలుసా అంటావు. ఎందుకురా, మీ పుస్తకంలోంచి ఏం లేవా? మనలో ఉండే పిరికితనం అనే బుద్ధిని, మనలో ఉండే ఈగోయిస్టిక్ క్యారెక్టర్ అనే బుద్ధిని మేకతో, దున్నపోతుతో, నల్ల పిల్లితో కంపేర్ చేసిర్రు. ఇవి మీరు బలివ్వండి అని చెప్పి ఆడ డైరెక్ట్ గా నీలో ఉన్న దొంగ అనే బుద్ధిని, నీలో ఉన్న ఈగో అనే బుద్ధిని, నీలో ఉన్న పిరికి పంది అనే బుద్ధిని బలిచ్చి గుడి లోపలికి పో అంటే మనుషులు ఫీల్ అవుతారు. మరి మనుషులు ఫీల్ అవుతారు కాబట్టి శాస్త్రం సైడ్ ట్రాక్ తీసుకుంటుంది అంటున్నావు. గొప్పోడురా బాబా. నన్ను దొంగ అంటావా, నన్ను పిరికితనం ఉందంటావా, లేకపోతే నేను ఈగోయిస్టిక్ అంటావా అని చెప్పి. అందుకే ఋషులు మనలో ఉన్న బుద్ధిని జంతువులతో కంపేర్ చేశారు అన్నట్టు. అట్లనే సాయిబాబా రోహిల్లా భార్యని దుర్బుద్ధితో కంపేర్ చేసారు. ఓర నాయన, రోహిల్లా భార్యని దుర్బుద్ధితో కంపేర్ చేయలే నువ్వు చెప్పే లెక్క ప్రకారం. ఎందుకంటే అడిగి పెళ్ళామే లేదుగా. రోహిల్లా గాడి దుర్బుద్ధిని భార్యగా, అంటే ఒక స్త్రీగా, అంటే దుర్బుద్ధిని స్త్రీ స్వరూపంగా చెప్పాడు. దీన్నే వివక్ష అంటున్నా నేను. ఇలాంటి దౌర్భాగ్య పనులు ఎప్పుడైనా రాముడు చేశాడా ఇది అడిగా, దానికి తిన్నగా సమాధానం ఇప్పుడు కూడా చెప్పాల నువ్వు. పైగా నీ వీడియో కింద ఆ లత్తిగడికి ఏమీ తెలియదు అని చెప్పి జనాలు కామెంట్లు, నువ్వేమో అనుకుంటే ఒక కౌంటర్లు. దీన్ని దూరం పెట్టిన గురువులు కూడా వచ్చి పాదాలతోనే కొడతారు. అరే ఎవరు దూరం పెట్టిన వాళ్ళు? ఆ పేర్లు చెప్పిస్తావు, ఆ పేర్లు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అవును మేము దూరం పెట్టామని చెప్పిచ్చిస్తావు. ఇప్పుడు నాకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, అగత్యం లేదు, కానీ నీకుంది కదా. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు దూరం పెట్టేశారు సాయిబాబా మీద వీడియోలు చేయటం వల్ల అని నీకు అనిపిస్తే వాళ్ళు ఎవరో వాళ్ళతోనే చెప్పించు. ఒక్కసారి ఆ మాట వాళ్ళు చెప్పిన తర్వాత సమాజం ఎవరిని దూరం పెడుతుంది అనేది అప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా? ఆ పని చెయ్యి. సగం సగం చదవద్దు, సగం సగం చెప్పొద్దు. సాయిబాబాని ఇంత అవైదికంగా చూపిస్తున్నావు కదా, మరి దత్తాత్రేయ స్వామి అవధూత అవతారంగా వచ్చిందే అవైదికంగా కనిపిస్తారు. కనిపించే అవతారం అవైదికంగా ఉన్నా సరే చేసే పనులన్నీ వైదికంగానే ఉంది. అరే ఇప్పుడు దత్తాత్రేయుల వారు ఎలాంటి అవతారంలో వచ్చినా కూడా చతుర్వేదాలు ఆయన్ని సునకాల రూపంలో అనుసరించాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఆయన ఫోటోల్లో ఇప్పటికి కూడా దత్తుడి ఫోటో పక్కన 4 పక్కల 4 కుక్కలు ఉంటాయి. ఇప్పుడు ఆ 4 సునకాలు ఎవరు అంటే వేదాలు. 4 వేదాలు కూడా ఆయన్ని నిత్యం ఆయనతోనే ఉన్నాయి. ఇది నిజం. కాబట్టి ఆయన పుట్టుక లేకపోతే ఆయన ప్రవర్తన అవైదికం ఎక్కడుందరా? ఈడేదో దిక్మల్ రెఫరెన్స్ ఒకటి చెప్తాడు, ఆ రెఫరెన్స్ ఎంత వక్రీకరించాడో కూడా మీరు చూడండి. పరశురాముడిని శిష్యుని చేసుకున్నప్పుడు కూడా అవైదిక రూపంలో దత్తాత్రేయ స్వామి అవధూత స్థితిలో కనిపించే శిష్యుని చేసుకున్నారు. త్రిపుర రహస్యం విను తెలుస్తుంది పరశురాముడు ఎలా శిష్యుని చేసుకున్నాడు. ఒరే ఏదన్నా పురాణ ప్రమాణం ఉన్నదాన్ని చెప్పరా బాబా, ఎవడెవడో రాసుకొచ్చిన నవల్స్ అన్ని పట్టుకుంటావు. దత్తాత్రేయ స్వామి అనేది చేతిలో మద్యం సీసా, పక్కనే ఒక అమ్మాయి ఎప్పుడు అమ్మాయితో రమిస్తున్నట్టు కనిపించారు. నోట్లో తుంపర్లు పడుతున్నా సరే పరశురాముడు దత్తాత్రేయ స్వామి అవధూత స్థితిలో ఉన్న దత్తాత్రేయ స్వామి మాట్లాడుతున్న మాటల్లో ఉన్న అంతరార్థం గమనించి ఈయన బ్రహ్మజ్ఞాని, నన్ను టెస్ట్ చేయడానికి ఈ అవతారంలో వచ్చాడు అని చెప్పి దాసోహం అయిపోతారు. నువ్వే చెప్తున్నావు కదరా, టెస్ట్ చేయటానికి అవతారంలో వచ్చారు తప్ప ఎల్లకాలమైన ముందు అవుతాము పక్కన అమ్మాయిలు వేసుకుంటా సుట్ట పీల్చుకుంటా బతకలేదురా బాబా. టెస్ట్ చేయటానికి వచ్చిన రూపం మాత్రమే అది తప్ప అది అవతారం కాదు, అది అవతారం యొక్క వేషధారణ కాదు. ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి పరశురాముడిలాగా వచ్చినారు. ఆ పరశురాముడే త్రిగుణాలకి అతీతమైన అత్రి మహర్షి కొడుకు దత్తాత్రేయ స్వామికి శిష్యుడు అవుతాడు. ఇప్పుడు ఎవడరా గొప్ప? ఇక్కడ దత్తాత్రేయ స్వామి వైదికంగా కనబడలేగా. నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అసలు వాళ్ళందరిని ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? ఇప్పుడు దత్తాత్రేయుడితోటి అటు శ్రీ విద్య సంప్రదాయంతో లేదు మరెవరైనా బాబాలతోటి, అక్కలకోట బాబాగా ప్రసిద్ధి చెందిన స్వామి సమర్థ అయినా లేదు ఇంకెవరైనా బాబాలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఎవరితో నాకు అబ్జెక్షన్ లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా హల్లా మాలిక్ అనలేదు కదా. అన్నప్పుడు నాకేంటి నొప్పి, నాకేంటి నొప్పి?
కానీ ఇక్కడ సాయి మాట్లాడితే అల్లా మాలిక్ అట్టగా సారీ అల్లా మాలిక్ అంటూ విత్ బాడీ లాంగ్వేజ్ చెప్పాడు. మరి నాకు నచ్చదు, నేను నిజాలు మాట్లాడతా. పైపెచ్చు సాయిని మాకంటే దారుణంగా ఘోరంగా మీరు కదా అవమానించుకునేది. ఒకసారి పాటిను. జగతికి అల్లా మూలమని అల్లాకు తను బానిసని. జగతికి అల్లా మూలమని అల్లాకి తన బానిస అని చెప్పుకున్నారు. మీ దేవుని పట్టుకెళ్ళి ఇంకెవరో మతంలో దేవుడికి బానిసం చేసి అవమానిస్తుంది మీరు గాడిద. మీ మీద ఎవడో కేసు పెట్టట్లా. ఎరా అర్థమైందా? అవైదికంగానే కదా కనిపించింది. మరి వైదిక మూర్తి అయిన పరశురాముడు విష్ణుమూర్తి అవతారం దేనికి దాసోహం అయ్యాడు, ఎవరికి శిష్యుడయ్యారు? ఇప్పుడు చెప్పరా తత్వం. ఇది సరిపోదనుకుంటా నీకు. ఊరే మేము సాయి గురించి మాట్లాడుతుంటే నువ్వు దత్తాత్రేయుడి గురించి వచ్చి తత్వం ఇప్పుడు చెప్పురా అంటావు. ఎప్పుడైనా సరే దత్తాత్రేయుడి గురించి కొత్తగా చెప్పడానికి ఉందిరా. దత్తాత్రేయుడు విష్ణుమూర్తి అంశాన్ని మా పురాణం చెప్తుంది, దానికి ప్రమాణం ఉంది. దత్తాత్రేయుడిని మేము గౌరవిస్తాం. దానిలో నీకు వచ్చిన నొప్పి ఏంటి? నీ సాయి ఏ విధంగా దత్తాత్రేయుడు అవతారము, నీ సాయి ఏ విధంగా అవధూత, ఇది మాట్లాడు. మార్కండేయ పురాణంలో కార్తవీర్యార్జునుడు, చెప్పరు. కార్తవీర్యార్జునుడికి కూడా దత్తాత్రేయ స్వామి అవధూత స్థితిలోనే శిష్యుల్ని చేసుకుంటారు. చదవమంటావు, అందులో ఏం చెప్పిరో? సావు ఏడు. ఓ రాజా, దేవతలు చెప్పినట్లుగా తినకూడని త్రాగకూడని మధ్య బోధ్యాదులను నేను సేవించువాడను. బోధ్యాదులు కాదు, భోజ్య అంటే తినేవి. అది నా ప్రక్కని స్త్రీ కూడా ఉన్నది. ఈ కారణముల చేత ఆయా భోగముల చేత ఎల్లప్పుడూ నిందింపదగిన ప్రవృత్తి గలవాడను. భోగములను అనుభవించుచున్న నన్ను ఇట్లు ఆటంకపరచుట నీకు తగదు అని అన్నారు. ఎవరు? దత్తాత్రేయ స్వామి. ఎట్లా కనిపించారు? అవధూత స్థితిలోనే కదా కనిపించింది. కనిపించిన ఆకారం అవైదికంగానే కదా ఉంది. చేతిలో ఏముందన్నారు? తినకూడని త్రాగకూడని మధ్య బోధ్యాదులను నేను సేవించువాడను. నా ప్రక్కనే స్త్రీ కూడా ఉన్నది అని అన్నారు. ఇప్పుడు దత్తాత్రేయ స్వామిని కూడా రాముడితో కంపేర్ చేసి తిట్టురా నీ వీడియోస్లో. నీ గజ్జలు గల్లగల ఆడకపోతే నన్ను అడుగు నా కొడక. దత్త పరంపర మొత్తం వస్తుంది నీ ఆఫీస్కి. చెప్పు తీసుకొని ఎంగడానికి. యారా నువ్వు రాలేవా ఏంటి? ఇందాకేమో ఆడవాడు ఇంకెవరిని వేసుకొస్తానన్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పుడు ఆ శ్రీ విద్య వాళ్ళతోనో దత్తాత్రేయుడు వాళ్ళతోటో నాకు ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా నువ్వు వేసి రావచ్చు. అండ్ ఇంకోటి రోయ్, నువ్వు వాళ్ళని నేనేదో విమర్శించను అనే మాట మాత్రం ఎప్పుడు నమ్మకు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా అవైదిక ప్రవర్తన చేస్తూ ఉంటే, ఎందుకంటే దత్తుడు చేయకపోయినా దత్తుడి పేరు పెట్టుకున్న వాళ్ళు చేయొచ్చు కదా. అలాంటి వాళ్ళు ఏదైనా అవైదిక ప్రవర్తన చేసి అల్లా మాలిక్కు లేకపోతే ఆలయాల్లో ఉరుసోత్సవాలు చేయటాలు ఇట్లాంటి దిక్కుమాల పనులు గనక చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళను కూడా నిలదీస్తాం. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళతో నాకు ఇష్యూ లేదు. నీతో ఇష్యూ ఉంది, నీ దేవుడితో ఇష్యూ ఉంది. కాబట్టి మీరు వచ్చి కూర్చొని డిబేట్ చేయండి, మీరు వచ్చి నిజాన్ని నిరూపణ చేయండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ మార్కండేయ పురాణంలో ఉన్న దత్తాత్రేయుడు అని చెప్పేసి తిప్పుకుంటూ టిప్పులు అలాగే చెప్పాడు కదా. ఆ డైలాగ్ ఒక్కసారి వినండియా. ఇప్పుడు నిందింపదగిన ప్రవృత్తి గలవాడను. జాగ్రత్తగా అందరూ విన్నారు కదా. అక్కడ దత్తాత్రేయుల వారు ఉన్మత్త బాల పిశాచాయ అని చెప్పేసి అన్ని అంటే అంత ఉన్మత్తుడిగా కనిపిస్తూనే ఉన్నారు కార్తవీర్యార్జునుడికి. కానీ కార్తవీర్యార్జునుడికి ఏం చెప్తున్నారు? నాయనా, నేను ఈ పనులు అంటే చేతిలో మద్యం సీసా, పక్కన స్త్రీమూర్తి, ఇట్లాంటి వ్యసనపరుడిగా ఉన్న నేను ఎలా ఉన్నాను? నిందింపదగిన వాడిగా. అంటే ఇది ఎవరైనా సరే తిట్టులు తినే పనే తప్ప ఇది మంచి పని కాదు కదా. అంటే ఇది దత్తాత్రేయుల వారికి తెలుసు. కానీ దత్తాత్రేయుల వారు వచ్చిన భక్తుడికి పరీక్ష పెట్టాడు. నేను ఇంత దరిద్రంగా కనపడితే, ఇంత కనపడకూడని విధంగా నేను కనిపిస్తే అప్పుడు కూడా వాడు నన్ను ఆదరిస్తాడా, గౌరవిస్తాడా అని చెప్పేసి వారు పరీక్ష పెట్టారు స్వామి. ఆ పరీక్షలో కార్తవీర్యార్జునుడు, పరశురాముడు వీళ్ళందరూ కూడా నెగ్గారు, స్వామిని పొందారు. ఆ తర్వాత స్వామి శుద్ధ చైతన్య ఆకారంతో ఉన్నారు. అందుకే దత్తాత్రేయుడిని ఇప్పటికి కూడా మనం ఆరాధించేటప్పుడు చక్కగా ఆయన వేద పండితుడు వటువు ఎలా ఉంటాడో అదే విధంగా వారిని దర్శిస్తాం. ఒక బ్రహ్మచారిని ఎలా చూస్తామో అలాగే చూస్తాం ఆయన్ని. అంతే పూజ్య భావనతో చేస్తాం. కానీ ఈడి ప్లాన్ ఏంటి? ఇక్కడ సాయి భక్తులందరికీ నిజాలు తెలిసిపోతాయి. సాయికి దత్తుడికి సంబంధం లేదన్న విషయం ఎస్టాబ్లిష్ అయిపోతుంది. దాంతో వీడికి గులాబ్జాములు గల్లగల్లగల్లలాడిపోతాయి అనమాట. దాంతో దీన్ని ఎట్టయినా డైవర్ట్ చేసి ఇప్పుడు ఈ ఇష్యూలోకి శ్రీ విద్యోపాసకుల్ని లేకపోతే దత్తాత్రేయ ఉపాసకుల్ని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మనం ఒకటే అని చెప్పేసి ఏదో ప్లాన్ చేయాలని చూస్తున్నాడు. ఊరే నువ్వు ఎంత చించుకున్నా సరే సాయికి సనాతన ధర్మంలో స్థానం లేదు. సాయి సనాతన ధర్మంలోని వాడు కాదు. సాయికి ఈ అవతారాలు ఎవరితోటి కూడా సంబంధాలు లేవు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
సాయిబాబా ఏదైతే ప్రవర్తన రాముడి యొక్క నామాన్ని ధరించడానికి కూడా యోగ్యత లేని ప్రవర్తన అని నేను అన్నానో అది కాదు. సాయిబాబాకి 100% రామనామాన్ని ధరించడానికి కావాల్సిన యోగ్యత ఉంది అన్న విషయాన్ని మాత్రం నువ్వు నిరూపించలేకపోయావు. దీన్ని మాత్రం 100% గుర్తుపెట్టుకోవాల్సిందే ప్రతి హిందువు కూడా. ఇంకేం వాగుతున్నాడు చూద్దాం. కార్తవీర్యార్జునుడు తన గురువు చెప్పిన మాటను అనుసరించి దత్తాత్రేయ స్వామి కనిపించడానికి అవధూత స్థితిలో ఉన్నా సరే నువ్వు ఆయననే సేవించు అని అంటే ఎక్కడ లేని శక్తిని పొందిండు సేవించుకొని. అవైదిక రూపాన్ని సేవించుకున్నాడు. మళ్ళీ చెప్తున్నా, రూపం అవైదికం కానీ మాట్లాడిన మాటలు బ్రహ్మజ్ఞానం. ఇదిరా నీకు కార్తవీర్యార్జునుడికి తేడా. నువ్వు ప్రతిరోజు శక్తి కోల్పోతున్నావు. నీకు ఒక అతను ఏప్రిల్ 5th టైం ఇచ్చాడంటగా, ఆ లోపు మొత్తం పోతుంది నీది. ఇక్కడ కార్తవీర్యార్జునుడికి 1000 బాహువులు ఇచ్చాడు దత్త. అరే ఏప్రిల్ 5 దాకా ఎందుకురా? కావాలంటే డిసెంబర్ 5 దాకా కూడా టైం తీసుకోండి. నాకు ఊడింది ఏమి లేదు వచ్చు, నాకు పోయేది లేదు. కాకపోతే నువ్వు అంటున్నావు చూసావా, నేను శక్తి కోల్పోతున్నాను, దత్తాత్రేయుడిని ఆరాధించి కార్తవీర్యార్జునుడు శక్తిని పొందాడు, 1000 బాహువులు పొందాడు అన్నావు కదా. మరి ఇప్పుడు హిందువులందరికీ కూడా మేము చెప్తుంది అదే, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. దత్తాత్రేయుడి పేరుతోటి వస్తున్న చెత్తంతటిని ఎంకరేజ్ చేయమాకండి. ఇదే చెప్తున్నాం. దత్తాత్రేయుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ. ఆయన్ని ఆరాధించండి, ఆయన శక్తిని అనుభవించండి, ఆయన భక్తిని ఆస్వాదించండి. దీనిలో మాకక్కడ కన్ఫ్యూజన్ ఉంది కబోదే, మాకే కన్ఫ్యూజన్ లేదురా. అవధూతనగు నేను నన్ను అవమానించిన వారిని చంపివేసేదను అని ఉంది. నువ్వు ప్రతిరోజు అవమానిస్తున్నావు అవధూత స్థితిలో ఉన్న సాయిబాబాని. అవధూత అంటే దత్తాత్రేయ స్వామి అవతారాలే వస్తాయి. ఎవడు చెప్పాడా? అవధూతలందరూ దత్తాత్రేయ స్వామి స్వరూపాలని ఎవరు చెప్పారు? అందరూ ఒకవేళ దత్తాత్రేయ స్వామి స్వరూపాలైతే సాయిని మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఎందుకు ఆరాధించాలి? సాయి పక్కన దత్తాత్రేయుడి విగ్రహాన్ని చిన్నగా ఎందుకు పెట్టాలి? దత్తుణ్ణే నేరుగా మేము ఆరాధించుకుంటాం కదా, దత్తాత్రేయుల వారిని మేము పూజించుకుంటాం కదా, మధ్యలో ఈ స్క్రాప్ అంతా నాకెందుకు? కాబట్టి దత్తాత్రేయ స్వామిని నువ్వు ఘోరంగా అవమానిస్తున్నావు ప్రతిరోజు. కాబట్టి నీకు సావే దిక్కు. అది మార్కండేయ పురాణం, వ్యాసుడు రాసిన మార్కండేయ పురాణం చెప్తుంది. ఇప్పుడు దత్తాత్రేయ స్వామిని నేను అవమానించాను కాబట్టి నాకు సావే దిక్కు అంటున్నావు. కానీ దత్తాత్రేయ స్వామిని ఇప్పుడు కాదు ఎప్పుడూ నేను అవమానించలా. ఇన్ఫాక్ట్ దత్తాత్రేయ స్వామికి నేను కూడా మొక్కుతూనే ఉంటాయి, వెళ్ళిన ప్రతి ఆలయంలో కూడా. ఓం తత్పురుషాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ అనే మంత్రాన్ని నేను నిత్యం చెప్పుకుంటూనే ఉంటా. ఎందుకంటే నాకు దత్తాత్రేయుల వారి పట్ల ఉన్న అపారమైన భక్తి అది. కానీ మీరు దత్తాత్రేయుడి పేరుతో తీసుకొచ్చే చెత్తంతటిని నేను ఎందుకు మొక్కాలా? మొక్కను కదా. నేను సాక్షాత్తు దత్తుడికే శరణాగతి అయినప్పుడు ఈ మధ్యలో వచ్చే చెత్తతో నాకేంటి పని? కానీ ఇక్కడ వీడి ఎజెండా ఏంటి? మేము సావాలి, మేము చచ్చిపోవాలి అనేది వీళ్ళ కుటిల ప్రణాళిక. చివరికి వీళ్ళు మమ్మల్ని చంపటానికి లేదా చంపేస్తామని బెదిరించడానికి కూడా వెనకాడట్లేదు అంటానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేమన్నా కావాలా? నౌ ద బాల్ ఈజ్ ఇన్ హిందూస్ కోర్ట్. మీరు ఆలోచించుకోండి. వీడియోలో వాళ్ళు నేను అడిగిన ప్రతి ప్రశ్నకి కౌంటర్ చేశామనుకుంటూ మమ్మల్ని బూతులు తిట్టారు, మా పర్సనల్స్కి వస్తున్నారు తప్ప సబ్జెక్ట్ పరంగా సమాధానం చెప్పట్లా. ఇప్పుడు వీడు మాట్లాడిన సబ్జెక్ట్లో ఉన్న డొల్లతనాన్ని చెప్తూనే వాడి యొక్క బుద్ధి ఏంటి, వాడి ప్రవర్తన ఏంటి, వాడి దిగజారుడు తనం ఏంటి అనేది కూడా నేను ఎస్టాబ్లిష్ చేశాను. అట్లాగే ఇన్ని బూతులు మాట్లాడే ఈ సుద్దపొసగాడు ఉన్నాడు కదా, వీడియోలో అప్పుడప్పుడు సింపతి గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అవి ఎట్టా ఉంటాయి అంటే, వీళ్ళంతా 23 మంది ఆంధ్ర వాళ్ళు, నేను ఒక్కనే తెలంగాణ వాడిని, వీళ్ళందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటాడు. ఎరా అసలు నిన్ను టార్గెట్ చేయడానికి నువ్వు ఎవడురా? నీ మీద ఇప్పటిదాకా నేను కానీ కరుణాకర్ గారు కానీ లేకపోతే భాస్కర్ కానీ ఎప్పుడైనా టార్గెటెడ్గా వీడియోస్ పెట్టామా? ఒకటి అర్రా వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడినా కూడా నువ్వు వాగిన దానికి కౌంటర్ పెట్టారు. నిజానికి మమ్మల్ని టార్గెట్ చేసి మా వీడియోస్ని వక్రీకరించి మా మీద షిరిడీలో కేసులు పెట్టించింది నువ్వు. మా మీద టార్గెట్ చేసి ఇందాక అంటున్నావు కదా, శ్రీ విద్యోపాసకులతో కొట్టిస్తాను, దత్తాత్రేయ ఉపాసకులను ఆఫీస్కి తీసుకొచ్చి కొట్టిస్తాను, అలాగే గతంలో షిరిడీ వస్తే షిరిడీలో ఉన్న గావుకారులతో కొట్టిస్తాను అని టార్గెటెడ్గా వీడియోస్ పెట్టింది ఎవడరా? నువ్వు కాదు. ఈడు మమ్మల్ని టార్గెట్ చేసి ఎదురు సింపతి గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఇంత కన్నింగ్ ఫెలో ఈడు, పెద్ద వరస్ట్ ఫెలో. జాగ్రత్తగా ఉండండి. సో ఇలా మరెన్నో బయట పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ అస్తమానం వీడికి కౌంటర్ చేసుకుంటూ మేము టైం వేస్ట్ చేయం. సాయిబాబా మీద ఫ్లడ్ ఆఫ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి విత్ ఎవిడెన్సెస్. ఎందుకంటే వీడు 100 వీడియోలు చేస్తే 100 వీడియోల్లో కరుణాకర్ గారు ఆడియో, నాది ఏదైనా ఉంటే ఆడియో, డిఎస్పీది ఏదైనా ఆడియో ఉంటే డిఎస్పీది, భాస్కర్ది ఏదైనా ఆడియో ఉంటే భాస్కర్ది, ఇది మాత్రమే తిప్పుతాడు. పాడిందే పాటరా పాశిపాల ప్రమోదిగా అని చెప్పేసి. కానీ మేము 500 వీడియోలు చేస్తే 500 కంటెంట్స్ వస్తాయి అండ్ విత్ ఎవిడెన్సెస్. సో స్టే ట్యూన్డ్, అన్నిటి గురించి తెలుసుకోండి. అలాగే కేవలం సాయి గురించి టార్గెట్ చేసి వెళ్తున్నామా అంటే
కాదు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం మా టార్గెట్ కాబట్టి మధ్య మధ్యలో మత మార్పిడి మాఫియాకి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి, లవ్ జిహాదీగాళ్ళకి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి, కుహన లౌకికవాదం పేరుతో ధర్మంపై దాడి చేస్తున్న వాళ్ళ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆ మధ్యలోనే సనాతన ధర్మంలోనే ఉంటూ సనాతన ధర్మాన్ని పాడు చేస్తున్న ఇలాంటి అపమార్గాల గురించి కూడా మిమ్మల్ని అందరినీ అప్రమత్తం చేయడానికి వీడియోస్ వస్తూనే ఉంటాయి. హిందూ జనశక్తి ఛానల్ లక్ష్యం వీడియోస్ ఎక్కువ పెట్టడం, వ్యూస్ తెచ్చుకోవటం, రెవెన్యూ పెంచుకోవటం కాదు, సనాతన ధర్మాన్ని కాపాడటమే. అయితే ఆ కాపాడే క్రమంలో ఈ వ్యూస్, ఈ రెవెన్యూ అన్నీ అవసరమే కాబట్టి వాటి గురించి కూడా మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం. ఎందుకంటే చేసే పని మన కోసం అయినప్పుడు పొందాల్సిన సాయాన్ని కూడా మన వాళ్ళని అడగాలి కాబట్టి, ఆ సాయం చేయాల్సిన బాధ్యత కూడా మన వాళ్ళపైనే ఉంటుంది కాబట్టి మీ బాధ్యతని మీకు గుర్తు చేస్తూ మా బాధ్యతని మేము నిర్వర్తిస్తూనే ఉంటాం. సో యుద్ధం చేసేవాళ్ళు యుద్ధం చేయొచ్చు, శక్తి ఉన్నవాళ్ళు యుద్ధం చేస్తూనే యుద్ధం చేస్తున్న వాళ్ళకి అన్ని విధాల సహకారం కూడా అందించవచ్చు. మీ సహకారం మనకి ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని ఆశిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతకి జై.